నెల్లూరు జిల్లాలో జరిగిన కల్తీ మద్యం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో 27 మంది నిందితుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కర్ణాటక, గోవా నుంచి కల్తీ మద్యాన్ని ఇక్కడికి తరలించారని తేల్చారు సిఐడి అధికారులు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన 2 వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. అయితే ఈ కేసుతో తమకు సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వమే కుట్ర చేసి ఈ కేసులో ఇరికించిందని ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నకిలీ మద్యం కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 11 కేసుల్లో సిఐడి విచారణ పూర్తయింది. గురువారం నెల్లూరు సిఐడి కోర్టులో 2 ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 6 కేసుల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, 4 కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. గూడూరుకు చెందిన అల్లంపాటి శ్యాంప్రసాద్ రెడ్డిని మరో కేసులో నిందితుడిగా చేర్చింది సిఐడి. ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ కృష్ణస్వామి ద్వారా కల్తీ మద్యాన్ని తెప్పించినట్టు సిఐడి విచారణలో తేలింది. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తరలించినట్టు వెల్లడైంది. ఈ మద్యం కల్తీ అని తేలడంతో అప్పుడే సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు ఈ మద్యాన్ని అప్పు ద్వారా తెప్పించినట్టు తేల్చారు. ఈ మద్యాన్ని ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిలు తెప్పించారని అభియోగం నమోదైంది. దీంతో రాజమండ్రి జైల్లో ఉన్న అప్పుని కోర్టు అనుమతితో ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఆ తర్వాత అప్పు జైల్లోనే మృతి చెందగా మిగిలిన వారిపై ఛార్జ్షీట్ దాఖలైంది. 2014 ఎన్నికల నాటి నకిలీ మద్యం కేసుపై తాజాగా సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2 ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వీరితో పాటు గూడూరు నియోజకవర్గంలోని మరికొందరితో పాటు మొత్తం 27 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలు 2 అరెస్టు కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. నకిలీ మద్యం కేసులో 2 ఎమ్మెల్యేలపై ఛార్జ్షీట్ దాఖలు కావడం నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పై వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. దీంతో విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు గోవర్ధన్ రెడ్డి. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవంటున్నారు గోవర్ధన్ రెడ్డి. అసలు దోషి సోమిరెడ్డి అని ఆరోపిస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యం కేసు అలాగే నకిలీ డాక్యుమెంట్ల కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వచ్చి బిగిస్తోంది. ఈ కేసులకు సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, మీ పైన గతంలో ఉన్నటువంటి నకిలీ మద్యం కేసు కావచ్చు, దానికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలైంది. అలాగే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటూ సోమిరెడ్డి పెట్టినటువంటి ఫిర్యాదు, దీనిపైన కూడా విచారణ అనేది వేగవంతమైంది. సో ఈ 2 కేసులు కూడా మిమ్మల్ని కొంచెం దిగ్బంధనం చేస్తున్నట్టు అనిపించట్లేదు? నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టి వీటన్నిటిని తట్టుకొని ముందుకు బాగలిగేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఎటువంటి ఒత్తిడికి గురి కావట్లేదు. ఒత్తిడికి గురి అవుతామో లేదా అధికార పక్షం మన మీద దాడి చేస్తుందని ప్రతిపక్షంగా మా బాధ్యతను విస్మరించి అధికార పక్షం చేసేటువంటి ప్రతి తప్పుని ఎత్తి చూపుతాము. చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఏదైనా ఉంటే గట్టిగా నిలదీస్తాం తప్ప, అదే చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలో చేసేటువంటి అవినీతి లేదా విదేశాలు ఆయన చేసినటువంటి దాన్ని వీటన్నిటిని కూడా బయట పెడతాం తప్ప ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి దాంట్లో ఆలోచించేటువంటి భాగంలో ఇవన్నీ కూడా సరికాదు. మేము అడిగేది నకిలీ డాక్యుమెంట్లు అంటారు, నకిలీ మద్యం అంటారు. 2 విషయాలు స్పష్టం చేయండి. నకిలీ మద్యం కేసులో మా మీద ఉన్నటువంటి ఆరోపణలో ఎక్కడైనా నేరాలు రుజువయ్యాయా? మీరు కేవలం ఎవరో ఒకటి దగ్గర ఒకటి తీసుకొచ్చి తలకాయతాల మీద సంతకాలు పెట్టుకొని మీరు రాయడమో, లేకపోతే మీ అంతటా మీరు మీ విచారణలో మేము అనుకున్నామని చెప్పిన పోలీసుల చేత రాయించడం తప్ప నేరారోపణ ఎక్కడైనా మా మీద రుజువైందా? కేవలం మమ్మల్ని దోషులుగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు చేశారు. అది కాక ఆ ఛార్జ్షీట్ కూడా చాలా రోజుల ముందు వేశారు. వేసినటువంటి ఛార్జ్షీట్లు వెనక్కి తీసుకెళ్ళి మరలా రివైజ్ చేసేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా
ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన అందించడం లేదు అనేటువంటి దాంట్లో ఒక భాగం. ఇది పూర్తిగా అర్థమైంది. సాధారణంగానే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా లోపాలు బయటపడితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రతిపక్షం ఏదైనా ఆరోపణలు చేస్తే ప్రతిపక్షంలో ఇబ్బందులు అంటే ఇది అధికార పార్టీ చేసేటువంటి కుట్ర అనేటువంటి చెప్పే మాటలు, మీరు చెప్పే మాటలు కూడా ఆ విధంగా చూడాలి. కుట్రలో భాగం అని అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే ఈ వేగ్గా చేసినటువంటి కామెంట్స్ కాదు. వేగ్గానో వైల్డ్గానో ఏది ఆధారాలు లేకుండా చేసినటువంటి కామెంట్స్ అయితే మీరు చెప్పినట్టు ఉంటాయి. నేనేం చెప్పాను, ఆధారాలతో సహా సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించాం. కాబట్టి దాని మీద విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఈరోజు నేను చెప్తున్నా, మీరు నా మీద నకిలీ మద్యం కేసులు పెట్టారు. నకిలీ మద్యాన్ని కేసుకు సంబంధించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని రాయడం కాదు. నకిలీ మద్యం కేసులో నా మీద ఉన్నటువంటి ఆధారం ఏమన్నా ఉందా? అదే మీ దగ్గర చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు, చంద్రమోహన్ రెడ్డి విదేశాల లావాదేవీలు జరిపడానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ప్రకారం నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఆధారాలు లేకుండా మాట్లాడటంలా, ఆధారాలు కూడా బహిర్గతం చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా అవసరం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తా. వాటిని వదిలిపెట్టేది ఉండదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కేసులో జరిగినటువంటి దాంట్లో ప్రజలు గమనిస్తే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతున్నట్టుగా జరుగుతుందా? కనీసం మీడియా కనిపిస్తుందా ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని? ప్రభుత్వం కుట్రో ప్రతిపక్షం కుట్రో పక్కన పెడతాం. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి అంటే ఏ ఏజెన్సీల ద్వారా అయితే ఈరోజు మనం దర్యాప్తు జరిపించుకోగలమో వాటి దర్యాప్తు జరిపించుకున్న తర్వాత దీని విషయంలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప నీరు గార్చేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. మీరు బయటపెట్టినటువంటి డాక్యుమెంట్లు నకిలీ అని సోమిరెడ్డి పదే చెప్తున్నారు, టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ముందుగా దానిపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత, దానిపైన విచారణ జరిగిన తర్వాత మాత్రమే సిబిఐ కావచ్చు, ఈడీ విచారణ రేటు జరిగేటువంటి అవకాశం ఉంది. సోమిరెడ్డి దోషి. నేను ఆరోపణ చేసినటువంటి వ్యక్తిని. సోమిరెడ్డి కేసులో దోషిగా ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా ఎవరైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని. ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయబట్టే స్థానికంగా ఉండేటువంటి పోలీస్ ఛార్జ్ చేయించుకుంటాడు. నిష్పక్షపాతంగా చేయాలనుకుంటే బయట ఎవరైతే దీనికి అప్రాపరియేట్ అథారిటీ ఉందో వాళ్ళు ఛార్జ్ చేయించుకోవాలి తప్ప ఏదో చెప్పిన సమేతంగా 2వ తరగతి రాయాల్సినటువంటి పరీక్ష రాయాల్సినటువంటి పిల్లలు 10వ తరగతి పరీక్ష కూర్చుంటారంటే ఏ విధంగా కరెక్ట్ కాదో ఆ విధంగా ఈరోజు దీనికి సంబంధించి ఒక బంగారు ఉంది, దాన్ని నేను నకిలీ అంట, ఒక ఆయన బంగారు అంటాడు. దాన్ని తేల్చి చెప్పాల్సింది ఎవరు? పోలీసులు కాదు, గోల్డ్ స్మిత్. ఎవడైతే బంగారు పని చేస్తాడో, బంగారు పనుల అనుభవం ఉందో ఆ వ్యక్తి దీన్ని తేల్చి ఇది బంగారా నకిలీ అని తేల్చి చెప్తాడు. మీరెవరు డాక్యుమెంట్లు చేల్చడానికి? చంద్రమోహన్ రెడ్డి ఎవరు చెప్పడానికి? చంద్రమోహన్ రెడ్డి కేసు అసలు ఏ విధంగా ఎఫ్ఐఆర్ అవుతుంది? చంద్రమోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు ఈరోజు పాపం మతి భ్రమించి, ఎందుకంటే ఇరుక్కున్నాడు కాబట్టి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాబట్టి. దాని మీద నిగ్గు తేల్చాల్సినటువంటి ప్రభుత్వం నీరు గార్చేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటిది మా భావన. తప్పనిసరిగా ప్రభుత్వం ఈరోజు మాకు జరిగినటువంటి ఈ కేసుల వ్యవహారాలను చూస్తుంటే కూడా డైవర్షన్ అంటే ప్రజలను దృష్టి మరలించడానికి ఈరోజు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది అర్థమైపోయింది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా మైండ్గా మాడి దీనిలో నుంచి బయట వేయడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు బయట వేయడానికి, ప్రతిపక్షంలో సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఏదన్నా మా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాలనేటువంటి ఆలోచనతో పోలీసులు కేసులు పెట్టడం ఏమైనా జరుగుతాయి. మీపై వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఈ కేసు ఛార్జ్ షీట్లు కావచ్చు, వీటన్నిటిపైన మీ నిజాయితీ నిరూపణకి గతంలో కూడా మీరు చెప్పారు, ఒకవేళ నా తప్పు ఉంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఎటువంటి శిక్షకైనా సిద్ధం, ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు? తప్పనిసరిగా ఈరోజు కూడా చెప్తున్నా, మరొకసారి కూడా చెప్తున్నా, వీటికి సంబంధించినటువంటి ఆరోపణలు రుజువైతే, ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొకటి నిగ్గు తేల్చి వీటన్నిటి మీద ఎక్కడ జరగలేదు పొరపాట్లు అని చెప్పి తెలిస్తే తప్పనిసరిగా చెప్పినటువంటి మాట కట్టుబడి ప్రజా జీవితం నుంచి వైదొలడానికి సిద్ధంగా ఉన్నా. సో ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, తాజాగా దాఖలైనటువంటి ఛార్జ్ షీట్కి సంబంధించి ఇప్పటికీ తాను మొదటి నుంచి కూడా కట్టుబడి ఉన్నాను, తాను ఎటువంటి తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు నిరూపణ అయితే కనుక ఖచ్చితంగా ప్రజా జీవితం నుంచి తప్పుకుంటాను, అలాగే శిక్షకు కూడా తాను అర్హుడిని చెప్తున్నటువంటి మాటలు. కెమెరామెన్ ప్రదీప్తో మురళి, TV9 నెల్లూరు నుంచి.